దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినాను. ఏ లోయ ఏంటండి? ఈ గాఢాంధకారపు లోయ అనేది ఎలాగుంటుంది, ఏ పరిస్థితుల్లో మనకి అటువంటి అనుభవంలో ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది అని ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను. ఒక సహోదరుడు ఒక భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్లో తన కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయాడండి. తన కుటుంబం ఆ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం చనిపోయారు. తనొక్కడే మిగిలాడండి. చాలా కృంగిపోయాడు, చాలా బాధపడుతున్నాడు, చాలా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాడండి. దేని బిడ్డలారా, గృహం కాలిపోయింది, కుటుంబం అంతా ఆ యాక్సిడెంట్లో చనిపోయారు. గృహం లేదు, కుటుంబం లేదు, వీధిలో పడిపోయింది అతని జీవితం. ఒక్కరోజు గడపాలంటే చాలా కష్టంగా అతనికి అనిపిస్తుంది. ద్రవ్యం లేదండి, సమస్తాన్ని వస్తువులన్నీ కాలిపోయినాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చోట ఒక మందిరం కట్టబడుతుంది, ఒక చర్చి కట్టబడుతుంది. ఆ చర్చి గోపురం మీద ఒక శిల్పకారుడు ఒక రాయిని ఒక చక్కటి ఆకారములో చెక్కుతూ ఉన్నాడు. సుత్తెతోనూ ఆ రాయిలు చెక్కే పనిముట్టు ఉంటుంది కదండి, దానితో కొడుతూ ఉన్నాడు. ఈ విషాదంలో ఉన్న వ్యక్తికి అతను చేస్తున్న పని కాస్తంత కళ్ళకి కట్టినట్టుగా, హృదయానికి తాకినట్టుగా అనిపించింది. ఎందుకు? ఆ రాయిని అతను చెక్కుతున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, సహోదరుడా, ఈ రాయిని చెక్కుతున్నావు కదా, ఈ రాయిలోంచి ఏం చేయాలనుకుంటున్నావంటే ఆలయం పైకి చూపించాడు. ఆలయం పైన గోపురం ఉంది కదా, ఆ గోపురంలో ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఈ రాయిని త్రికోణ ఆకారంలో చెక్కి దాంట్లో పెట్టాలనుకుంటున్నాను. దానికోసం నేను ఈ రాయిని చెక్కుతున్నాను. నేను శిల్పకారుడిని, అందుకనే ఈ రాయిని చెక్కుతున్నాను. కొద్దిగా ఈయనకి అర్థమైంది. ఒక రాయి ఆకారముతో తీర్చిదిద్దబడి ఒక పనిముట్టుగా మార్చబడి ఉపయోగకరమైనటువంటి ఒక వస్తువుగా ఉండాలంటే శిల్పకారుడు ఆ రాయిని ఏం చేయాలంటండి? చెక్కాలంట. దేని బిడ్డలారా, చాలాసార్లు దేవుని యొక్క పనిముట్టుగా, దేవుని యొక్క సాధనంగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాలంటే ఆయన సుత్తి, దాన్ని ఏమంటారండి, ఉళ్ళి, దాన్ని తీసుకుని కొడతాడు అనమాట అండి. పెచ్చులుగా ఆ రాయి పగిలిపోతూ ఉంటుంది. వాస్తవానికి జీవం లేదు కాబట్టి నొప్పి తెలియదు. అలాగే ఆధ్యాత్మికంగా దేవుడు మన జీవితాలను కూడా చెక్కుతున్నప్పుడు, కొన్ని పెచ్చులు ఎగిరిపోతున్నప్పుడు మనకు కూడా చాలా నొప్పి వస్తుంది. కారణం ఏంటంటే ఆయన నిన్ను గాయపరచాలి, నిన్ను కృంగదీయాలి, నీకు గాయం చేయాలి. ఉద్దేశం అది కాదు. నీ స్థానాన్ని, నీ స్థాయిని దేవుడు ఎక్కడ అమర్చాలి, ఎక్కడ స్థిరపరచాలి, ఎక్కడ పెడితే నువ్వు ఆయన నామ మహిమార్థంగా ఉంటావో ఆ స్థలంలో పెట్టడానికి కొన్నిసార్లు అంధకారపు లోయల్లోకి దేవుడు నిన్ను నడిపిస్తాడంట. సహోదరుడా, ఈరోజు ఏ లోయలో నువ్వు ఉన్నావు? ఏ లోయ గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు? చాలాసార్లు అనుకుంటాం మనం, జార్జ్ వాషింగ్టన్ గొప్ప నాయకుడు, మార్టిన్ లూథర్ గొప్ప సేవకుడు, చార్ల్స్ స్పర్జన్ గొప్ప సేవకుడు, విన్స్టన్ చర్చిల్ గొప్ప నాయకుడు, ఇంగ్లాండ్ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు.
వాళ్ళతో పాటు దావీదు ఒక గొర్రెల కాపరి రాజు అయ్యాడు. వీళ్ళందరి జీవితాల్లో డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, డిస్పేర్, విడవబడ్డ, కృంగిపోవుట, సోలిపోవుట, వాటన్నిటి గుండా వీరు ప్రయాణం చేసిన వాళ్ళే. పరిశుద్ధ గ్రంథములో 6 లోయలు కనపడుతున్నాయండి. మొదటి లోయ ద వ్యాలీ ఆఫ్ సిదోమ్. ఇది ఎక్కడుందంటే సొదొమ గొమొర్ర పట్టణాలు ఈ లోయలో ఉన్నవి. ఇది పాపపు లోయగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. రెండవ లోయ ద వ్యాలీ ఆఫ్ ఎష్కోల్. ఎష్కోల్ అనేది పరిశుద్ధ గ్రంథములో కానాను దేశములో, వాగ్దాన దేశములో కనపడుతుంది. ఈ లోయలో దేవుని యొక్క బిడ్డలు 12 గోత్రానికి ఒకళ్ళు చొప్పునటువంటి 12 మంది వేగు చూచేవారు నిర్ణయము తీసుకోవలసిన చోటు ఎష్కోలు లోయ, ద వ్యాలీ ఆఫ్ డిసిషన్. మూడవ లోయ ద వ్యాలీ ఆఫ్ ఎలా. ఎలా అనేటువంటి లోయ, కొన్ని దినాల క్రితమే ఈ లోయ గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఈ ఎలా అనేటువంటి లోయలో దావీదు తన జీవితంలో అత్యంత బలాఢ్యుడైన శత్రువుని ఎదుర్కొన్నాడు, గొల్యాతుని. The valley of Elah is a valley of courage. ఈ లోయ ధైర్యానికి, శౌర్యానికి, బలానికి, పరాక్రమానికి సాదృశ్యంగా ఉంది. ద వ్యాలీ ఆఫ్ అకోర్. 4వ లోయ ఏంటండి? ఆకాను శపించబడినటువంటి వస్తువుల్ని తీసుకుని వచ్చి గృహంలో పెట్టుకున్న పిమ్మట దేవుని ఉగ్రత దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆకాను తన కుటుంబము రాళ్లతో కొట్టబడి చంపబడినటువంటి శాపపు లోయ, ఆకోరు లోయ. 5వ లోయ ఎజ్రియేలు లోయ, ద వ్యాలీ ఆఫ్ జజ్రియేల్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోయ యేసుక్రీస్తు ప్రభువారు సంఘం పక్షంగా యుద్ధము చేసి యెరూషలేములో దేవుని బిడ్డలకి, సంఘానికి విజయాన్నిచ్చే ఎజ్రియేలు లోయ. దీన్ని పరిశుద్ధ గ్రంథములో అర్మగెద్దోను మరి ప్రాంతంగా చూస్తాం. 6వది చివరిది ద వ్యాలీ ఆఫ్ గెహెన్నా. ఇర్మియా పుస్తకంలో మనం చూస్తున్నాం. ఈ గెహెన్నా అనేటువంటి లోయ, దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని బిడ్డలు ప్రభుని విడిచిపెట్టి తమ పిల్లలని ఈ లోయలో దహన బలిగా అర్పించేవారండి. కాలక్రమేణా ఇది యెరూషలేము అవతల ఒక పెంట కుప్పగా, ఆ డంపింగ్ యార్డ్గా మారింది. అయితే ఆధ్యాత్మికంగా గెహెన్నా లోయ నిత్య నరకానికి సాదృశ్యంగా ఉంది. 6 లోయలు. ఈరోజు వాటి గురించి నేను వాక్యం చెప్పడం లేదు, కానీ లోయ అనేటువంటి ఒక్క మాట మీద ధ్యానం చేసుకుందాం మనం. అంధకారపు లోయలు, దావీదు భాషలో గాఢాంధకారపు లోయ. పరిశుద్ధ గ్రంథం ఈ లోయల గురించి ఏమని చెప్తుంది అంటే, ద వ్యాలీస్ ఆర్ ఇన్వైటబుల్. ప్రతి దేవుని బిడ్డ అనివార్య పరిస్థితుల్లో ఈ లోయల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. వ్యాలీస్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. నువ్వు ఊహించినప్పుడు, నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు రావు. అనూహ్యమైన పరిస్థితుల్లో నీ జీవితం లోయల్లోకి వెళ్ళిపోద్ది. మనకందరికీ తెలుసు, జీవితం అంటే ఎత్తు పల్లాలతో కూడిన ప్రయాణం. మార్గము ఎప్పుడూ కూడా సమానంగా సాఫీగా వెళ్ళాలని మనం ఆశించకూడదు. కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రయాణం చేసే ఆ రహదారి మీద ఎత్తు రావచ్చు, పల్లాలు కూడా రావచ్చు. ఉద్యోగం వచ్చినప్పుడు నీ జీవితం పర్వతం మీద ఉన్నట్టు ఉంటుంది. వ్యాపారం కలిసి వచ్చినప్పుడు నీ జీవితం కొండల మీద నాట్యం ఇస్తున్నట్టు ఉంటుంది. పిల్లలకి వివాహమైనప్పుడు, వారికి సంతానం, మనవాళ్ళు పుట్టినప్పుడు, మనవరాళ్ళు పుట్టినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, సహోదరి సాక్ష్యం చెప్పింది, ఇల్లు స్థలం తీసుకున్న రోజున సంతోషంగా ఉండి ఉంటుంది ఆ సహోదరికి. ఆ కుటుంబం ఎంతో సంతోషించి ఉంటుంది.
కానీ భర్తను పోగొట్టుకుని యవన వయసులో చంటి బిడ్డలు తీసుకుని బెంగళూరుకు వచ్చినప్పుడు ఆమె పర్వతం మీద నిలబడ లోయలో నడిచిందండి. దట్స్ లైఫ్. అది జీవితం అండి. పర్వతాల మీద జీవితాన్ని ఆస్వాదించిన విధంగా దేవుని బిడ్డ లోయలను ఆస్వాదించారంట అండి. కానీ దావీదు అంటాడు, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను. దట్ మీన్స్ డెఫినెట్లీ ద లైఫ్ విల్ గో త్రూ ద వ్యాలీ. కమ్ ఆన్ సంబడీ సే ఆమేన్. ద వ్యాలీస్ ఆర్ ఇంపార్షియల్. ఈ లోయలకి పక్షపాతం ఉండదంటండి. క్రైస్తవులకి వస్తాయి, అన్యులకు కూడా వస్తాయి వ్యాలీస్ అనేది. మా ఊర్లో పెద్ద ఆయనతో నేను గత వారం మాట్లాడుతున్నప్పుడు, ఈ బిర్లా వాళ్ళు వచ్చినప్పుడు ఆయనతో ఒక మీటింగ్ చేసామండి. ఆ పెద్ద ఆయనకి పెద్ద కుమారుడు ఉండేవాడండి. పెద్ద కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడండి. చాలా మంచోడండి. అతను డిగ్రీ చేస్తున్నప్పుడు నేను పియూసీకి వెళ్తుండేవాడిని. మాకిద్దరికి అసలు కనెక్షన్ లేదు, కానీ ఎందుకు నన్ను చాలా ప్రేమించాడు అతను. వాళ్ళు చాలా రిచ్ పీపుల్ అండి. చాలా అప్పటికే చాలా వాళ్ళకి రైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి షాప్స్ ఉన్నాయి. ఎందుకో నన్ను, నా దగ్గర రూపాయి కూడా ఉండేది కాదు, కానీ ఎప్పుడు ఆయనతోనే తిప్పుకునేవాడు. ఆయన కార్లు తిప్పుకునేవాడు, ఆయన బైక్ మీద వెళ్ళేవాడిని. అప్పుడే అతను చాలా సేవా కార్యక్రమాలు చేసేవాడు. 20 ఎకరాలు కొన్నాడు స్కూల్ కట్టాలని. కానీ యాక్సిడెంట్లో చనిపోయాడండి. నేను ఈ బిర్లా వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు, ఆ తండ్రి చెప్పాడు, మా అబ్బాయి చాలా కలగన్నాడండి. స్కూల్ కట్టాలని 20 ఎకరాలు కన్నాడు, కానీ చనిపోయాడండి యాక్సిడెంట్లో. ఆ 20 ఎకరాలు అమ్మేసి అప్పుడు ఇంకో చోట 120 ఎకరాలు కొన్నారంటండి. 120 ఎకరాలు ఆయన పేరు మీద ఆస్తి చేసామండి, కానీ స్కూల్ కట్టలేకపోయామన్నాడండి. కానీ బాబు చాలా కష్టపడుతున్నాడండి, అందుకని మాకు ఆయనకి తోడుగా నిలబడాలనిపించింది. నాకు అప్పుడు ఆయన ఎంతో సహాయం చేశాడు, వాళ్ళ అబ్బాయి ఎంతో సహాయం చేశాడు. నేను వాళ్ళకి ఈ రుణం తీర్చుకోలేను. కానీ ఒక రోజున ఈ పెద్ద ఆయన 2015లో హెన్నూరు చర్చ్కి వచ్చాడండి. డైరెక్ట్గా ఫోన్ చేసి చర్చ్ కాడికి వచ్చేసారు కారు వేసుకుని. ఆయన మనవరాలు, వాళ్ళ డ్రైవరు చర్చ్కి వచ్చారు. అంత పెద్ద ఆయన ఎందుకు వచ్చాడు అని అనుకుంటే, బాబు నా మనవరాలకి మౌంట్ కార్మెల్ కాలేజీలో సీట్ కావాలన్నారు. నాకెవరూ తెలియదు మౌంట్ కార్మెల్ కాలేజీలో. మా మినిస్టర్ గారు అప్పుడు కూడా ఆయన మినిస్టర్, ఆయన లెటర్ తీసుకెళ్లారంటండి. హెబ్బాళ్ళ ఎమ్మెల్యే బైరతి సురేష్ గారు లెటర్ తీసుకెళ్లారు. ఎన్ని రికమెండేషన్ చేసిన ఆ సహోదరి, ఆ మనవరాల అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది. బాబు రాజకీయంగా అన్ని ప్రయత్నం చేశాను, వాళ్ళు ఒప్పుకోట్లా, వాళ్ళ సీట్ రిజెక్ట్ అయిపోయింది అప్లికేషన్. ఏదైనా చేసి నా మనవరాల్ని నువ్వు ఆ కాలేజీలో సీట్ ఇప్పించాలన్నాడు. ఆయనకి ఏం చెప్పాలో నాకు తెలియదు. నేను అనుకున్నాను, అమ్మాయి తండ్రి అంటే నా స్నేహితుడు బసవ, పెద్దబాబు అని పిలిచేవారు. ఒకప్పుడు నాకు హెల్ప్ చేశాడు కదా, నేను ఏదైనా చేయాలని ప్రయత్నం చేసామండి. రిజెక్ట్ అయిపోయినటువంటి అప్లికేషన్ని వారో రోజుల్లో మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ వేసి వారో రోజుల్లో దేవుడు మళ్ళీ ఆ అమ్మాయికి సీట్ ఇచ్చాడు. అమ్మాయి ఇప్పుడు మౌంట్ కార్మెల్ కాలేజీలో సైన్స్ చేసి డిగ్రీ చేసి ఇప్పుడు పోయిన సంవత్సరం ఇంగ్లాండ్కి వెళ్ళిందండి హయ్యర్ స్టడీస్కి. అంటే చూడండి, వాళ్ళు ఆ కుటుంబం కూడా అన్యులైనప్పటికీ దే వెంట్ త్రూ ద వ్యాలీ. ఈ వ్యాలీస్ కంటే పార్షియాలిటీ ఉండదంటే అండి. మనం అనుకుంటాం దేవుని బిడ్డలకి ఎన్ని కష్టాలు, దేవుని లేదండి, అన్యులకు కూడా వస్తాయి వ్యాలీస్. ఈవెన్ దే గో త్రూ ఇట్. దే ఆర్ ఇంపార్షియల్. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వ్యాలీస్ ఆర్ టెంపరరీ. ఒక జీవితం ఎప్పుడూ లోయలోనే ఉండదు. ఒక గడియ, ఒక వేళ, ఒక రోజు, ఒక కాలము, ఒక సమయము దేవుడు ఏర్పాటు చేస్తుంటాడు. నిన్ను మళ్ళీ ఆ లోయలోంచి దేవుడు పర్వతం మీదకి తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక.
అలాగే పాస్టర్ గారు, ఎందుకు దేవుడు ఈ లోయల్ని ఏర్పాటు చేశాడు? ఎందుకు దేవుడు ఈ లోయల్ని మన జీవితంలోకి తీసుకొస్తాడంటే నిన్ను నన్ను కట్టడానికి, నిర్మించడానికి, సుందరమైనటువంటి కట్టడంగా చెయ్యడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మొదటి మాట, లోయ గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా నీకు చాలా బాధ కలుగుతుంది. దెర్ ఇస్ అ పెయిన్, దెర్ ఇస్ అ పెయిన్ ఇన్ ద వ్యాలీ, దెర్ ఇస్ అ పెయిన్ ఇన్ ద వ్యాలీ. ఎందుకు నీకు బాధ కనిపిస్తుంది అంటే యూ విల్ హ్యావ్ నో హెల్ప్. ప్రతి విశ్వాసి లేక ప్రతి మానవుడు సహాయం కోరుకునేది ఎప్పుడంటే నువ్వు లోయలో ఉన్నప్పుడు. నీకు అన్నీ బాగున్నప్పుడు నువ్వు ఎవరి సహాయాన్ని కోరుకో. నువ్వు సహాయం కోరుకునేది ఎప్పుడంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు లోయలో ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేస్తున్నావు. కన్ను చూపు మేర నీకు వెలుగు కనిపించడం లేదు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు టన్నల్స్ వస్తూ ఉంటాయండి, టన్నల్స్ వస్తూ ఉంటాయండి. సొరంగ మార్గాలు, గుహల గుండా ఆ యొక్క రైలు వెళ్తుంది. ఆ యొక్క సొరంగ మార్గాల్లో వెళుతున్నంత సేపు చీకటిగా ఉంటుందండి ట్రైన్లో. ట్రైన్ ఎప్పుడైతే సొరంగ మార్గంలో వచ్చి బయటకు వస్తుందో అప్పుడు ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో రైలు వెలుగు బయటకు వచ్చినా కూడా సొరంగ మార్గం వెలుగు రాలేదనుకోండి, అది ఆధ్యాత్మికంగా గాఢాంధకారపు లోయ. అది even though you came out of the tunnel but still there is a darkness. ఆ లోయ గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు నువ్వు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా చీకటిగానే ఉంటుంది. అయితే భక్తుడు అంటాడు, ఆ చీకటి లోయలో నాకు ఎవరి సహాయం లేకపోయినా, ఒక మాటను చదువుకుందాం. 143వ కీర్తన 3వ వాక్యం. శత్రువులు నన్ను తరుముచున్నారు, నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు ఏమంటున్నాడండి దైవజనుడైన దావీదు? గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. ఎవరంటే వీళ్ళు తెలుసా? అబ్షలోము, అహీతోపేలు. దావీదు ఇంతగా ఈ గాఢాంధకారం గురించి రాయడానికి ఇద్దరు కారణం. ఒకటి సొంత కుమారుడు, రెండవది అంకుల్, దావీదు అంకుల్ అహీతోపేలు. బెత్షెబాకి చిన్నానవుతాడనమాట అండి అహీతోపేలు. బెత్షెబాకి ఏమవుతాడండి? చిన్నానవుతాడు. దావీదుకి అంకుల్ అవుతాడండి. వీళ్ళిద్దరూ కలిసి దావీదుకి వ్యతిరేకంగా జట్టు కడతారు. అందుకని దావీదు ఒక చోట ప్రార్థన చేస్తాడు, అహీతోపేలు ఆలోచనని మార్చమని ప్రార్థిస్తాడు. ఏం బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? దేవుని ఆలోచన తర్వాత ఎక్కువగా ఆలోచన తీసుకున్నది దావీదు ఎవరిదంటే అహీతోపేలుదనమాట అండి. ఇప్పుడు అతను ఆలోచన ఇచ్చాడంటే 100% ఆలోచన సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అటువంటి ఆలోచనకర్త దావీదుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంట అండి? అబ్షలోము జత కట్టాడంటండి. అబ్షలోము ఏ ప్రయత్నంలో ఉన్నాడు? తండ్రి సింహాసనాన్ని లాక్కునే ప్రయత్నంలో ఉన్నాడు. 23వ కీర్తనలోను 143వ కీర్తనలో దావీదు 2 సార్లు గాఢాంధకారపు లోయ అంటున్నాడండి. దేని బిడ్డలారా, ఈ యొక్క లోయలో సహాయం ఉండదు. ఏముంటుందంటే ఈ లోయలో ప్రయాణం చేస్తున్నప్పుడు డిప్రెషన్. ఏంటండి? డిప్రెషన్, నిరాశ, నైరాశ్యత, నిస్పృహ. అనేక సందర్భాల్లో పైకి మేకపోతు గాంభీర్యంగా మనం గట్టిగానే ధైర్యంగానే ఉంటున్నట్టుగా కనపడతాం, పైకి నటిస్తామండి. కానీ లోపల ఆంతర్యములో ఒంటరిగా ఉన్నప్పుడు, నీ పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొంటున్నప్పుడు, నీతో ఎవరో లేనప్పుడు, నువ్వు గాఢాంధకారం లోయలో నడుస్తున్నప్పుడు, ద డిప్రెషన్ విల్ బి ఆల్ అరౌండ్ యూ. ద డిస్పైర్ వుడ్ బి ఆల్ అరౌండ్ యూ. యూ ఫీల్ లైక్ దెర్ ఇస్ నో హోప్. ఉదయకాల సమయంలో somebody need to hear this. పరిశుద్ధాత్ముడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నిరాశలో వచ్చావా? నిరీక్షణ లేని స్థితిలో వచ్చావా? అందుకని ఒక రోజున జ్ఞానైన సొలొమోను అంటాడు, నవ్వును చూసి సొలొమోను అన్నాడంట, నువ్వు వెర్రిదాను అన్నాడంటండి. నవ్వుతున్న వాళ్ళని చూసి ఏమన్నాడంటండి? వీళ్ళు వెర్రి వాళ్ళు అన్నాడంటండి. సంతోషమును చూసి
నీ సంతోషం వల్ల కలిగేది ఏమీ లేదు. నీ సంతోషం వల్ల కలుగునదేమి అని నేను అంటిని అంటున్నాడు. అవునండి, ప్రభు చెప్పకనే చెప్పని ఈ లోకములో శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యము తెచ్చుకొనడి. యోబు అంటాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ. దావీదు ప్రవచిస్తున్నటువంటి ఆ మాటలో గాఢ అంధకారపు లోయ, చుట్టూ చీకటలుకుంది. నువ్వు నవ్వాలనుకుంటున్నావు కానీ నవ్వలేకపోతున్నావు, సంతోషించాలనుకుంటున్నావు కానీ సంతోషించలేకపోతున్నావు. ఎటు చూసిన శ్రమ, ఎటు చూసిన బాధ అనిపిస్తుంటుంది. జీవితం అంటే శ్రమలేనా? జీవితం అంటే కష్టాలేనా? జీవితం అంటే నష్టమేనా? జీవితం అంటే శోధనలేనా? ఈ గాఢంధకారపు లోయలో దేని బిడ్డ రెండో మాటికి మనం వెళదాం. నువ్వు అనుకోవచ్చు, అనిపించవచ్చు, అనొచ్చు. ఏమని? వ్యాలీస్ ఆర్ పెయిన్ఫుల్. లోయల అనుభవం అంటే, గాఢాంధకారపు లోయ అనుభవం అంటే అది శ్రమ, అది బాధ, అది చాలా నొప్పి. అయితే నా రెండవ మాట ఏంటో తెలుసా? వ్యాలీస్ ఆర్ నాట్ ఓన్లీ పెయిన్ఫుల్ బట్ దేర్ ఇస్ అ ప్రైజ్ ఇన్ ద వ్యాలీస్. అందరూ చెప్పండి, బహుమానము. గొప్ప తగిలితే నొప్పి ఏంటో తెలుస్తుంది. నొప్పి ఏంటో తెలిస్తేనే కలిగే బహుమానం, గొప్పతనం నీకు అర్థమవుతుంది. సో దెర్ ఇస్ అ ప్రైజ్ ఇన్ ద వ్యాలీ. ఏంటి దేవుడు ఈ గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేస్తే దేవుని బిడ్డలకు ఇచ్చే బహుమానం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైజ్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్? భక్తుడు అంటున్నాడు, ఆ అంధకారపు లోయలో నేను సంచరించినా కూడా నేను ఏ అపాయమునకు భయపడను. ఈ అంధకారపు లోయల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలు ఏం చేయాలంటే, మొదటగా తమ జీవితాల్లో వారు పరీక్ష చేసుకోవాలంటండి. యు నీడ్ టు సర్చ్ యువర్ సెల్ఫ్. ప్రభా, ఈ లోయలో నేను ఎందుకు ప్రయాణం చేస్తున్నాను? నా బలహీనత, నా పాపమా, నా అవిధేయత, నా అతిక్రమమా? మొదటిగా ఆ లోయలో నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటే, అందుకని దావీదు 32వ కీర్తనలో అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 51వ కీర్తనలో అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నీ యొక్క ఆత్మను నాలో నుండి త్రీసివేయకము, నీ రక్షణ ఆనందము మరల నాకి తిరిగి దయచేయము. So searching yourself in the valley can bring your praise. Come on, somebody say amen. ఆ లోయలో నిన్ను పరీక్ష చేసుకుంటే, ఆ లోయలో మన జీవితాన్ని మనం ఒక్కసారి, మన హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకుంటే, దేవుడు బహుమానము చెంతకి లోయలోంచి నిన్ను నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఒకసారి. అందుకని మరొక చోట దావీదు అంటాడు, నా హృదయములో పాపమును లక్ష్యము చేసినట్లా నా దేవుడు నా మనవిని. ఈ చివరి పరిశుద్ధ పునరుద్ధానంలో లెట్స్ సర్చ్ అవర్ హార్ట్స్. దేవుడు ఈ సంవత్సరంలో నీ మనవి వినాలి. దేవుడు ఈ సంవత్సరంలో నీ వాగ్దాన్ని నెరవేర్చాలి. దేవుడు నీ కన్నీరుని తుడవాలి. నీ పరిస్థితులు మారాలి. నువ్వు ఈరోజు ఉన్న స్థానం కంటే ఈ సంవత్సరం ముగించేలోపు అత్యున్నతమైన స్థానంలోకి నువ్వు రావాలి అంటే దేవుడు మన మనవులు ఆలకించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చే గొప్ప బహుమానం అనేక సార్లు నీకు అర్థం కాదు. ఇంగ్లాండ్ దేశంలో
విలియం కూపర్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడండి. అతను ఎందుకో చాలా నిరాశలో ఉన్నాడు. ఇది కార్లు, ఏరోప్లేన్లు, బైక్స్ కనిపెట్టినటువంటి ముందు కాలం, అంటే ఎప్పుడో 1500-1600s జరిగినటువంటి విషయం ఇది. ఆయన చాలా నిరాశ చెందిన వాడై జీవితాన్ని ముగించాలనుకున్నాడు, చనిపోవాలనుకుని ఒక గుర్రపు బండిని బుక్ చేసుకున్నాడు. అతని ఇంటికాడ నుంచి లండన్ బ్రిడ్జికి తీసుకెళ్ళమని, మనం ఆటో ఎలా బుక్ చేసుకుంటామో, క్యాబ్ ఎలా అలా బుక్ చేసుకున్నాడు గుర్రపు బండిని. బయట చాలా మంచు కురుస్తుందండి, అసలు మార్గమే కనపడతలేదు. దట్టమైనటువంటి మంచు కురుస్తుంది, మంచు తుఫాను. అతని మనసులో ఆలోచన ఏంటంటే, ఆ యొక్క గుర్రపు బండి మీద లండన్ బ్రిడ్జ్కి వెళ్ళి, ఆ లండన్ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ కాడ దిగేసి ఆ బ్రిడ్జ్లోంచి ఆ నదిలోకి దూకి చనిపోవాలనుకున్నాడు ఆ రోజు విలియం కూపర్. అతను బుక్ చేసుకున్నాడండి. ఈ గుర్రపు బండి వచ్చింది. అతను ఆ బండి మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ బండి వెళ్తానే ఉంది. ఒక గంట అయిందండి, 2 గంటలైంది, 3 గంటలైంది. ఇతను కోపం వస్తుంది. చనిపోవాలనుకున్నవాడు నేను త్వరగా చనిపోవాలి, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఈ బండి ఏంటి వెళ్తున్నట్టుగా ఉంది కానీ ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు, ఆ బ్రిడ్జి ఇంకా రావట్లేదు. తను కోప్పడి ఆ గుర్రపు బండి నడుపుతున్న అతన్ని అడిగాడట, మనం ఎక్కడ ఉన్నామంటే, సార్ ఇంత భయంకరంగా ఈ మంచు తుఫాన్లో ఏం కనపడతలేదు సార్, నేనైతే బండి నడిపిస్తాను, బండి వెళ్తాను సార్, చూస్తున్నారు కదా 3 గంటల నుంచి ప్రయాణం చేస్తాను, వచ్చేస్తా సార్. కాసేపు ఆగాడు. అతను కోపం వచ్చింది. బండి ఆపన్నాడండి. బండి ఆపేశాడు. ఆయన దిగి ఇలా చూస్తే ఆయనకేం కనిపించింది తెలుసా? ఏ ఇంట్లోంచి బయటకు వచ్చాడో ఆ ఇంటి తెలిపే కనిపించింది అంటండి. ఏ ఇంట్లోంచి బయటకు ఆ ఇంటి తెలిపే కనిపించింది అంటండి. అప్పుడు అనుకున్నాడంట, దేవా నేను 3.5 గంటలు తిరిగినా నా ఇంటి చుట్టే తిప్పేవని నాకు తెలియదు నాయన. నేను చనిపోవాలన్నది నీ చిత్తం కాదు, నేను బతకాలి, నీ కొరకు జీవించాలనేది నీ చిత్తం. కాబట్టి నన్ను లండన్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళకుండా మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చావు? నా ఇంటి గుమ్మం దగ్గరికి. అప్పుడు ఒక పాట రాశాడండి ఆయన, గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. ఇది ఇంగ్లీష్ హిమ్నల్లో చాలా ఫేమస్ పాట అండి. విలియం కూపర్ penned these words. God works in mysterious ways. God moves in a mysterious way, His wonders to perform. His plans, His footsteps in the sea. He plants His footsteps in the sea and rides upon the storm. Deep in unfathomable minds of never failing skill, He treasures up His bright designs and He works His sovereign will. ఈ దైవజనుడు రాసిన పాట ప్రపంచమంతా అనేక మంది కోట్లాది ప్రజలు పాడుకునే దేవుని నామమును మహిమపరచు. ఈ పాట రాయడానికి కారణం ఏంటంటే, చనిపోయేంత డిప్రెషన్, సూసైడ్ చేసుకునేంత డిప్రెషన్, జీవితాన్ని ముగించాలన్నటువంటి డిప్రెషన్ నిర్ణయించుకుని వెళ్ళిపోయినా కూడా దేవుడు తిప్పి ఎక్కడ తీసుకొచ్చాడండి? మై సన్, ఐ వాంట్ యూ టు లివ్, దిస్ ఈజ్ యువర్ హోమ్, ఇది నీ ఇల్లు. సో ఆ పరిస్థితిలో ఈ పాటను రాయించాడండి. ఈ పాటలో భయంకరమైన అద్భుతమైన అర్థం ఉంది. నా చివరి మాట, 3వ మాట, పెయిన్ ఇన్ ద వ్యాలీ, ప్రైజ్ ఇన్ ద వ్యాలీ, పాత్ ఇన్ ద వ్యాలీ. నేను చెప్పిన 3 మాటలు ఏంటండి? పెయిన్, ప్రైజ్, పాత్. నువ్వు బాధనే చూస్తావు కానీ ప్రైజ్ని చూడవు. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటే, ఎవరైనా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటండి. నువ్వు ఎప్పుడైతే ఆ లోయ గుండా వెళ్తున్నావో, బాధపడకో, భయపడకో, ధైర్యపడకో, ఒంటరిగా ఉన్న పర్లా, నీకు ఆ లోయలోంచి బయటకు వస్తే ఏమొస్తుంది తెలుసా? గొప్ప బహుమానం. చనిపోదాం అనుకున్నాడు కానీ ఒక గొప్ప అద్భుతమైన సేవకుడిగా దేవుడు విలియం కూపర్ని వాడుకున్నాడండి. దట్స్ అ ప్రైజ్.
ఆ బహుమానము దేవుడు నీకు ఇచ్చిన పిమ్మట, ఆ లోలోంచి బయటకు తీసుకొచ్చి ఆ బహుమానం ఇచ్చిన పిమ్మట దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మార్గములో నిన్ను నడిపిస్తాడంటండి. ఆయన మార్గములో. 143వ కీర్తన 1, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, చెవియొగ్గుము, నీ విశ్వాసతను బట్టి నాకు ఉత్తరము. 6వ వాక్యం, నీ తట్టు నా చేతులు ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు. 8వ వాక్యం, నీ యందు నేను ఉదయమున నీ కృపావార్తను నాకు, నీ వైపు నా మనస్సునే నెత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన, ఏమంటున్నాడండి? అయ్యా ఇన్ని రోజులు లోయలో ఉంచావు, ఆ లోయలో నుంచి బయటికి వచ్చే మార్గము కూడా నాకు ఏమంటున్నాడండి? నాకు తెలియచేయము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈరోజు నా జడని యేసు నామములో చేసేయాల్సిన ప్రతి ఒక్కరూ ఏ లోయలోనూ ప్రయాణం చేస్తున్నా కూడా నా దేవుడు ఆ లోయలోనే నీకు బహుమానం ఇచ్చి, ఆ లోయలోంచే విజయ తీరాలకు నడిపించి, నా ప్రభు కొరకు సాక్షిగా జీవించే ఒక మార్గమును దేవుడు నీకు చూపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధిలో ఆ మార్గము కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. చాలామంది దేవుని బిడ్డలు లోయల్లోకి వెళ్ళేసరికి ప్రార్థన మానేస్తారు. చాలామంది దేవుని బిడ్డలు లోయల్లోకి వెళ్ళేసరికి వాక్యాన్ని మానేస్తారు. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎంత బలహీనుడిగా ఉన్న ప్రార్థన మానద్దు. నువ్వు దేవుని విడిచి ఎంతో దూరంగా వెళ్ళిపోయిన ప్రార్థన మానద్దు. నేను మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకొచ్చేది ఏంటో తెలుసా? దట్ ప్రేయర్. నేను మళ్ళీ దేవునితో ఐక్యపరిచేది ఆ దేవునితో సంభాషణ. దావీదు ఆ పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాడు. టు కమ్ అవుట్ ఫ్రమ్ ద వ్యాలీ. ఆ లోయలోంచి బయటికి రావాలంటే కీ ఏంటో తెలుసా? ప్రార్థన. తాళపు చెవి ఏంటండి? ప్రార్థన. దావీదు ఏం చేస్తున్నాడండి? నీ వైపే నా మనసును ఎత్తుకుని ఉన్నాను, నా ప్రార్థన ఆలకింపము. అహీతోపెలు అడ్డంగా నిలబడినా, అబ్షలోములు అడ్డంగా నిలబడినా, కాడంధకారపు లోయలలో ఎన్నో శ్రమలు నీ గట్టిగా నిలబడినా, నువ్వు ఆ పరిస్థితుల్లో ప్రభు వైపు చూస్తే, అందుకని వాక్యం చెప్తుందండి, నువ్వు లోయలో ఉన్నప్పుడు కూడా, పర్వతాల మీద ఉన్నప్పుడు కూడా ఎడతెగక ప్రార్థన. అందుకనే భక్తుడు అంటాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు సంఘానికి ఏముండాలంటండి? లోయల్లో పట్టుదల కలిగి ఉండుడి. ఎంతమంది నమ్ముతున్నారండి నీ లోయల్ని మార్చే శక్తి ప్రార్థనలో ఉందని? నీ లోయల్లోంచి సింహాసనం మీదకి నడిపించే శక్తి ప్రార్థనకు ఉంది అని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అందుకని వాక్యం అంటది, ఆపత్కాలములలో నాకు. ఎప్పుడండి? అన్నీ ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి, అన్నీ పోయినప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ముత్యాల గురించి తెలుసా అండి? ముత్యాలు, స్త్రీలు ముత్యాలంటే ఇష్టపడతారు కదా, ముత్యపు తాళ్ళు, రైట్? ముత్యం అనేది ఎలాగ సిద్ధమవుతుంది తెలుసా? చెప్తారు ఎవరన్నా? క్రాక్ ఏర్పడినప్పుడు ఇసుక అందులోకి వెళ్తుంది, ఆ క్రాక్లో ఇసుక వెళ్తుంది. ఇసుక వెళ్ళినప్పుడు ఆ వాయిస్టర్ కదిలినప్పుడల్లా గాయం అవుతుందంటండి. ఏమవుతుందండి? గాయం అవుతుంది. ఆ గాయమైనప్పుడు అందులోంచి దేని బిడ్డలారా, అందులోంచి యు గెట్ వాట్, ఒక రకమైనటువంటి just wrote it here. ఒక రకమైనటువంటి ద్రవము వస్తుందంటండి, ఒక రకమైనటువంటి ద్రవం వస్తుంది. రైట్?
ఆ ద్రవము వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆ ఇసుక చేసినటువంటి గాయం హీల్ అవుతుందండి. చాలామంది ముత్యాలు ఇష్టపడతాం కానీ గాయాలు ఇష్టపడం. ముత్యం వలె మెరవాలనుకుంటాం. ముత్యం వలె దావీదు అంటున్నాడు ప్రభువా నా ప్రార్థన ఆలకించి నా యొక్క గాఢాంధకారపు లోయని ఆశీర్వదపు లోయగా మార్చమని ప్రార్థిస్తున్నాడు. సో దావీదుకి బాగా తెలుసు హౌ టు టర్న్ అ వ్యాలీ ఇన్ టు ద మౌంటైన్. సో దావీదు తన జీవితంలో ప్రార్థన తర్వాత బహుగా ఇష్టపడేది ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధించే అనుభవం. అందుకని దావీదు లోయలో ప్రార్థించడమే కాదు, ఈ కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించాడంటండి. 23వ కీర్తన 143వ కీర్తన ద్వారా దావీదు ఏం చేశాడండి? ఈ ప్రైజ్డ్ గాడ్. ఎంతమంది నమ్ముతున్నారండి? ప్రైజ్ ఈజ్ ద పవర్ ఆఫ్ హెవెన్. స్తుతి పరలోకపు శక్తి అంటండి. స్తుతి ఆరాధన పరలోకపు శక్తిని భూమి మీదకి తీసుకొస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగున కాక. దేని బిడ్డలారా గమనించండి. స్తుతించిన బిడ్డలో ఎంతోమంది ప్రభు సన్నిధిలో కోల్పోనివి రెట్టింపు పొందుకున్నారండి. అందులో యోబు ఉన్నాడు. హల్లెలూయా. యోబు యొక్క గాఢాంధకారపు లోయ రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకునే లోయగా ఎలా మారిందంటే స్తుతి ఆరాధన ద్వారా. నువ్వు ప్రార్థించాలి, లోయలో ప్రభువుని స్తుతించాలి. ఇది కాల సమయంలో పరిశుద్ధ దేవుని సన్నిధిలో సహోదరుడా, నువ్వు ప్రభు వైపు చూస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ఈరోజు ఒకవేళ అగ్ని పరీక్షల వల్ల నీ విశ్వాసము పుటం వేయబడుతుందేమో, పరీక్షించబడుతుందేమో. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, జాన్ మెక్ ఆర్థర్ అనే ఒక భక్తుడు దైవజనుడు ఇలాగ అన్నాడు, when a believer comes through a trial still trusting the Lord, he is assured that his faith is genuine. That's the treasure అంటండి. ఒక విశ్వాసి ఎప్పుడైతే శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ లోయల్లో, ఆ శ్రమల్లో కూడా అతను ఆమె దేవుని మీద విశ్వాసము కలిగి నిరీక్షణతో జీవిస్తే అది బంగారము కంటే, ముత్యము కంటే, వజ్రము కంటే అమూల్యమైనటువంటి సంపద అంటండి. అది దేవుడు కోరుకుంటున్నాడు నీలో, నాలో. హల్లెలూయా.